నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మారం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో నాటు కూలీలతో కలిసి పనిలో నిమగ్నమైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామె. డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారీ యంత్రాన్ని ప్రారంభించిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వెలుగుపల్లి గ్రామ శివార్లోని 365 జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే సామె. నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామేలు తన సొంత ఊరిలో ధర్మారం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో నాటు కూలీలతో కలిసి పనిలో నిమగ్నమైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు. ఎక్కడ పోయిరా ఆడపోయిడా? సరే సరే ఓకే. మొత్తం కవరేజ్ చూడరేట్ ఒకసారి నకరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన చిరబోయిన నాగరాజు నూతనంగా కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారీ యంత్రాన్ని ప్రారంభించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని 365 జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే సామేలు. ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో వనరులు ఉన్నా కానీ వెనుకబడిపోయిందని, ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కలిసినట్లు తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత ప్రజలకు వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ గా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన ల్యాండ్ వ్యవహారాలు, ఇక్కడ పెట్టే కంపెనీల వ్యవహారాలు అన్ని కూడా నేను గౌరవ పరిశ్రమలు మరియు ఐటీ మినిస్టర్ ఎవరు శ్రీధరబాబు గారికి నేను మొన్న సబ్మిషన్ చేయడం జరిగింది. ఈ సర్వే నెంబర్లు, ఈ ల్యాండ్ పర్టికులర్స్, మీ ఫోటో కూడా వాళ్ళకు నేను ఇచ్చిన అప్లికేషన్ కూడా మీకు పంపిస్తాను. అయితే దీనికి కంపెనీ పెడితే గౌరవనీయులు మన ప్రెస్ మాట్లాడచ్చు. ఇంకేమన్నా కృష్ణ, ఇంకేమన్నా చూసేది ఏం లేదు కదా, అంత ఇదే కదా. ఇది మనకు అవసరం కూడా ఆడదు. కంపెనీ పడుతుందా లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తారో చూద్దాం. మండల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం
వెనకబడేసినా వెనకబడ్డదా అది సెకండరీ, కానీ దీన్ని ముందు తీసుకుపోవాలన్న ఒక సంకల్పంతో నేను గౌరవనీయులు పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను ఇక్కడున్న పర్టికులర్ సమస్యలన్నీ కూడా వారికి అప్లికేషన్ ద్వారా నేను సబ్మిషన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పరిశ్రమలు పెడతాను కూడా దాదాపు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఇంకా కొన్ని కంపెనీలను కూడా జమ చేసి ఇక్కడ ఏ కంపెనీ పెడితే ప్రజల అవసరం ఉంటుంది. మినిమం నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ 2-3 వేల మంది అని ఒక పనిచేసి బతకాలి. ఒక్క కుటుంబం వెనకాల, ఒక్క ఉద్యోగం వెనకాల ఒక కుటుంబం బతుంది. ఆ విధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇదంతా డెవలప్ అవుద్ది. పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఇక్కడ నీటి వనరులు రుద్రమ చెరువు ఉన్నది. అదేవిధంగా జాతీయ రహదారి ఉంది. తర్వాత ఇక్కడ సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోవడానికి కూడా బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఉంది. కనుక అన్ని విధాల అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు ఇది ఒక బిట్టు 121 ఎకరాలు ఒక బిట్టు ఉన్నది. అదేవిధంగా ఆ పక్కన కూడా 81 ఎకరం 16 గుంటలు ఉంది అక్కడ. కనుక ఇవన్నిటి కూడా కలిపి వాళ్ళు దాదాపు నిన్న నాతో మాట్లాడిన విధానంలో బాగానే ఉంటుంది సార్, మేము వచ్చి విజిట్ చేస్తామని చెప్పిండ్రు. కనుక రేపు 24 తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు దీని మీద కూడా ఐడియా ఉండాలన్న దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది. కనుక ఏదన్నా ఈ 5 ఏళ్ళల్లో నా పీరియడ్లో ఏదైనా చిన్న కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని, ఈ తుంగతుర్తి పేరు కూడా వెనకబడ్డది కాదు కదా, ఇది ముందు వరుసలో నిలబడుతుంది అని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. కనుక ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ కూడా నాకు చేదోడుగా ఉండాల్సిన ధర్మం, బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలా గర్వంగా తుంగతుర్తి గడ్డ మీద గర్వంగా నిలబడే పరిస్థితికి వచ్చేసింది. ఇది నా గడ్డ, ఇది నా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే అనే కాడికి ఉన్నది. కనుక దీన్ని నిలబెట్టాలని కూడా సంకల్పం నాకుంది. ఈ దేశంలో పరిశ్రమలు నెలకొల్పిన, ప్రాజెక్టు నెలకొల్పిన ఒక కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది. కానీ ఇవాళ పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీయలే, ఏం చేయలే. రుద్రమ చెరువును ఏమో చేస్తాం, రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తారని చెప్పి హరీష్ రావు వచ్చిండు, అంత గెలికిండు, అవతల పడ్డాడు. దానికి ఆయన దిక్కు లేదు, ఇటు వచ్చిన నాదులు లేడు. నేను మొన్న మన మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది బహుశా మీ అందరికీ కూడా చూసుంటారు. కనుక దానికి ప్రాజెక్టు దాదాపు 2,000 కోట్ల బడ్జెట్ అవుతుందని కూడా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఎన్ని కోట్లు అయినా ఏం లేదు సార్, ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాలు బారుతుంది. ఇది మనం కనుక రిజర్వాయర్ చేస్తే 16,000 ఎకరాలు బారుతుంది. ఈ నుంచి ఒక 5-6 గ్రామాలు ఎక్కడ మన నూతరకల్ మండలము దాదాపు ఏది తాళసింగారం ఎడవెల్లి కూడా అక్కడికి ఇరిగేషన్ డెవలప్ అయ్యి వేలాది ఎకరాల భూమి సాగుబడిలోకి వస్తుంది అని చెప్పి నేను వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఎక్కడనైతే నీళ్ళు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడనైతే వనరులు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. కనుక ఈ రుద్రమ చెరువు అనేది ఇలా ఒక నీడగా ఉన్నది మనకు. ఇది లింకు చెరువులో, గొలుసుకట్టు చెరువులు ఎత్తున్నాయో అవన్నీ నింపుకొని రుద్రమ చెరువుకు రావాలి. తర్వాత ఈ రుద్రమ చెరువు అలుగుపోతున్నప్పుడు కేశపురం కాడ ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ కోసం నేను లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సంఘం దగ్గర కూడా ఒక బ్రిడ్జి ఇదే అలుగు మీద సంఘం దగ్గర కూడా నేను దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా తొందరగా అవుతుంది. కనుక ఈ ప్రాజెక్టు అనేది మినిమం 2 సంవత్సరాలు పడదా, 3 సంవత్సరాలు పడదా, కానీ నేను దీన్ని తప్పకుండా చేసి తీస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 13 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది ప్రతి ఊర్లే, మొత్తం నియోజకవర్గం. అదేవిధంగా జూనియర్ కాలేజ్ తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ తిరుమలగిరిలో. తర్వాత మోత్కూర్కి బస్ డిపో, డిగ్రీ కాలేజ్ అన్నాం. ఆల్రెడీ బస్ డిపో వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చింది సర్వే చేస్తూ ఉంది. బస్ డిపోకు ఏది మోత్కూరు సర్వే చేస్తూ ఉన్నారు. కనుక ఒకటొక్కటి ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా నేను 22 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నేను చాలా సుపరిస్థితిని, ఏ ఊర్లో ఏముంది, ఏ ఊర్లో ఏ అవసరం ఉంది,
దారి ఎక్కడ ఉంది, బాటలు ఎక్కడున్నాయి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వెంపటి చెరువు మొత్తం కూడా పొలాలు ఉన్నాయి కానీ దాని జమ్మి మొలిచింది. అది వ్యవసాయానికి అక్కరా కూడా పోతా ఉంది. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గుండెలి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. ధర్మారం చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాం. అతి తొందరలో టెండర్ అయ్యి మన తుంగతుర్తి ఈ హైవే రోడ్డు నుంచి మొదలు పెట్టుకొని రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మనం ముందుగా దాదాపు 12 కిలోమీటర్లు 16 కోట్ల రూపాయలతోని మన డబల్ రోడ్ చేయడానికి మనం దాన్ని ప్రపోజల్ చేసినాం. అదేవిధంగా ఇలా ఈ ఎలుగుపల్లి నుంచి పర్సాపల్లి కాస్తండ మీదుగా పర్సాపల్లికి కూడా అది దాన్ని కూడా 3 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పెట్టినాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసినాం. అది తొందరలో టెండర్ పిలిచి అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఏతుందో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఏతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. కనుక ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చాలా వెలుగైతుంది. ఈ వెలుగు నీడలో చాలా మంది బతకాలని కూడా నేను కోరుకుంటున్నా. కనుక నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఈ ప్రజలు కూడా తీర్చుకోవాలంటే నేను ఏదన్నా ఒక ప్రజలకు సాయం చేయాలని నాకు సంకల్పం ఉంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా అవసరం అనుకుంటే నేను ఏం చేయాలో ఇలా గవర్నమెంట్ కూడా సంకల్పించింది. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ పెట్టాలని కూడా ఉన్నది. నేను మళ్ళీ అవసరం కూడా రేపు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చి తుంగతుర్తిలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా మనము ప్రపోజ్ చేస్తాం. అతి తొందరలో ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని ఇనాగరేట్ చేసుకొని ఇక్కడ మినిమం 2 రోజులు ఇక్కడనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మండలాలు కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఈడ తిరుమలగిరి రావాలంటే ఇబ్బంది ఉంది, మోత్కూరు ఇబ్బంది ఉన్నది. కనుక ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి క్యాంప్ ఆఫీసులనే వారానికి 2 సార్లు ఇక్కడనే ఉంటాను. నేను ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఇక్కడ తొందర నేను మీరందరూ అక్కడికి వచ్చే బదులు నేను ఒక్కరిని ఇక్కడికి వస్తే అందరు ఇక్కడికి వస్తారు, అందరి సౌకర్యార్థంగా ఉంటుంది. కనుక నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయో అన్నిటి కూడా తీర్చే క్రమంలో నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి ప్రభుత్వానికి తుంగతుర్తి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు ఏం కావాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అన్నీ కూడా అప్పీల్ చేసి నేను అన్నీ కూడా జమ చేసుకొని గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ పరంగా అప్పీల్ చేసి తర్వాత ఇంకోటి ఎస్ఆర్ఎస్పి కాలువలు ఏవైతున్నాయో కొన్ని కంప్లీట్ కాలేదు. తర్వాత చివరి ఆయకట్ట ఏతుందో లింగంపల్లి తర్వాత మాచినపల్లి ఏతున్నాయో అక్కడి కాలువలు కూడా లింకు లేదు. కనుక ఆ కాలువలు కూడా లైనింగ్ చేయాలని కూడా నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా సుముఖంగా స్పందించడం జరిగింది మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తన చిన్ననాటి స్నేహితుడు కీర్తిశేషులు మందరి శేఖర్ రెడ్డి ప్రతిభ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘన నివాళులర్పించారు. స్థానిక లక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీల రాజయ్య, వేలుపల్లి శంకరయ్య, పొద్దుటూరి రఘుశంకర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వడమ్మ వెంకటేశ్వర్లు, ఉప్పల వెంకటరెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు చిరికిల మెట్ల అశోక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లైట్ కదా ఇప్పుడు అమ్మ
ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి అభాగ్యుల కొండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలుస్తోందని నకరకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం రోజు పన్నెలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 72 మందికి 22,84,500 రూపాయలు సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నకరకల్ పీఎస్ఎస్ చైర్మన్ నాగులమంచి వెంకటేశ్వర్లు, అన్ని మండలాల అధ్యక్షులు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు నారాయణపల్లి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ గారు, నగర్కల్ మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి ఉమారాణి గారు, అట్లాగే మాజీ ఎంపీపీ సాగరన్న గారు, కట్టంగూరు మండల పార్టీ అధ్యక్షులు సుక్కయ్య గారు, మాజీ జడ్పీటీసీ అన్న సుంకరవేణ నరసన్న గారు, అట్లాగే చిట్యాల మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మీనర్స్ గారు, కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ గారు, కేతపల్లి మాజీ ఎంపీపీ మాధవరెడ్డి అన్న గారు, నగర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు యేసుపాదం గారు, నారాయణపల్లి మాజీ జడ్పీటీసీ దూదిమంటి సత్యన్న గారు, సీనియర్ నాయకులు పెద్దలు మాఫీ చేస్తాం. ఏ పేద వాళ్ళకు అన్యాయం జరగకుండా, ఎవరికి ఇది కాకుండా పేదవాళ్లకు వడ్డీతో కలిపితే 2 లక్షలు ఉంటే వడ్డీతో కలిపి 2 లక్షలు ఉంటే కూడా వడ్డీతో కలిపి 2 లక్షలు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ననే మాట్లాడారు. కాబట్టి చాలా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది, చాలా చిత్తశుద్ధితో ఉన్నది. ప్రభుత్వం రాగానే రాఘవరెడ్డి గారు చెప్పినట్టు, ఇంతకుముందు యేసుపాదం గారు చెప్పినట్టు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పుకు వడ్డీలు కడుతూ ఈ ఉన్న పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూ 6 గ్యారెంటీల్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక దానికి మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతుంది. దీంట్లో మనం చూస్తున్నాం, నిన్న మన డిఎస్సి ఉద్యోగాలు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం వాయిదేయాలి, ఉద్యోగాలు పెట్టారు. మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సిని 11 గతంలో గత ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్ 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటిస్తే దాన్ని పెంచి 11,000 జాబులతోనే నోటిఫికేషన్ వేసాం. నోటిఫికేషన్ వేసిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షాలకు ఏం పని లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు అవుతుంటే, రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలు అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి దీన్ని చెడగొట్టడం కోసం, దీనికి మచ్చ తీసుకురావడం కోసం అక్కడక్కడ ధర్నాలు ఇది అన్నీ చెప్పించింది. మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నటువంటి విద్యార్థులు రాసుకుంటారు, ఇంకా మేము వేరే దానికి ప్రిపేర్ అయినాం, దీనికి ప్రిపేర్ కాదనుకున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగం రాకుంటుందంటే మళ్ళీ మరొక 6,000తో మళ్ళీ కూడా డిఎస్సి వేస్తామని చెప్తాం. అంటే ఈ డిఎస్సిని మళ్ళీ వేయడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ని ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయో మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి నాటికి వచ్చేటటువంటి డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వేసి ఇది నిత్యము ఒక ప్రక్రియగా కొనసాగిస్తాం. ఇది మా కమిట్మెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తాను. కాబట్టి ఇంత కమిట్మెంట్తో, ఇంత నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీర్వాదం, చేయూతనిచ్చి అండదండగా నిలబడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, కొద్దిగా అందరు రావడానికి ఆలస్యమైన ఇంత పొద్దుగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మనం తెచ్చుకున్న కాలంలో మేము చాలా గ్రామాలకు తిరుగుతున్నప్పుడు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం, అవి వస్తాయా రావయ్యా, అవి ఏడున్నాయి అనేటువంటిది ఒక ప్రశ్న మాకు ఎదురయ్యింది. మా మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా మేము పోయినప్పుడు అడుగుతున్నారు, అంటే ఆ పేరు లేదు, లిస్టు లేదు, మాకు ఆ డేటా మా కాడ లేదు, ఆ పేరు లేవు, ఏం చేయాలనేటువంటి ఒక అర్థం కాని పరిస్థితుల్లో మాకు నోటీస్కి వచ్చినటువంటి పేర్లు రాసుకొని పోయి మా అక్కడ సిసి మధు ఉంటాడు,
ఆయన కూడా హెల్త్ డిపార్ట్మెంటే కాబట్టి మధు ఏదైనా చేయాలి, మన నియోజకవర్గం నుంచి అక్కడికి పేర్లు ప్రపోజ్ చేయబడినటువంటి మొత్తం మా కాడికి జిరాక్స్లు వస్తే జిరాక్స్లు తీసుకో, పేర్లు వస్తే పేర్లు తీసుకో, నువ్వు తిప్పలబడి అని మనం ఎన్ని ఉంటే అన్ని బయటికి తీసుకురావాలి. 50,000 వచ్చినా 60,000 వచ్చినా 70,000 వచ్చినా అలా కొద్దిగా ఆసరైంది పేదవాళ్ళకి అని చెప్తే దాదాపు 2 మనుషులు కష్టపడి ఒక 72 వరకు పట్టుకురాగలిగి నేను కూడా ఇంకా ఇంకెన్నో పట్టుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. అప్పటికీ రాజకీయ భేషజాలు పోవద్దని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి గతంలో ఈ పంపించినటువంటి వాళ్ళకి ఏమైనా డేటా ఉంటే ఇవ్వండి, మేము ప్రయత్నం చేసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. వాటి వైపు నుంచి సమాచారం కూడా లేదు. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజలంతా మనలు, పేదవాళ్ళు, కపటం లేనటువంటి వాళ్ళు, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఒకటే చెప్తారు, ఎన్నికల తర్వాత పార్టీలు చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఆ సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ ప్రజలు మనల్ని హక్కున చేర్చుకుంటారని చెప్పేసి పదే చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు, ఏ పేదవాళ్ళు అన్యాయానికి గురవుతారో వాళ్ళ పక్షాన మనం ఉండాలి. ఎటే టైంలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో, గత పాలనలో జరిగినట్టుగా పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు అడ్డాలు చేసేసుకొని పేదవాళ్ళకి అన్యాయం చేయొద్దు అనేటువంటిది పదే చెప్తాం. మనం పురోగల పక్షపాతం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదవాళ్ళ రాజ్యం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అప్పర్ క్యాస్ట్లో ఉండేటువంటి పేదవాళ్ళందరూ కూడా సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ప్రభుత్వ ఫలాలు వాళ్ళకి అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉండేటువంటి ప్రభుత్వం. కాబట్టి మనకు ఒక లక్ష్యం ఉంది, మనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్తో మనం పనిచేయాలి తప్ప గ్రామీణ ప్రాంతాలలో చిల్లర చితగా ఇట్లాంటి విషయాలకు తావు లేకుండా మనం వెళ్ళాలి. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ₹1 కోటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లయన్స్ అమరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. 2025 లక్ష్యంగా 1,15,00,000 మందిని లయన్స్ క్లబ్ లో చేర్చుకోవడానికి ముందుకు వెళ్తోందని తెలిపారు. పేదవారి యొక్క ఆకలిని, అవసరాలను గుర్తించి వారి వద్దకు వెళ్లి సేవ చేసే ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లయన్స్ క్లబ్ లయన్ తీగల మోహన్ రావు, ప్రమాణ స్వీకార అధికారులు లయన్ అమరేందర్ రెడ్డి, కేవీ ప్రసాద్, ఎన్ మోహన్ రెడ్డి, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, సముద్రాల ధనంజయ, గాజుల రాజేష్, చీదల వెంకటేశ్వర్లు, వనం శ్రీనివాసులు, పగిడిమరి శ్రీనివాసులు, లయన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీతమ్మి వాళ్ళు యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇచ్చే ముందు మనం ఒక అందరం కూడా రిలాక్స్ కావడానికి సర్వీస్ మోటో మీద ఎప్పటి నుంచో విప్లవ గాయాలు పాడుతూ ఒక మంచి మార్గాలను ఇదంతా నిజం కాదు, నువ్వు అనుభవిస్తున్నది ఇప్పుడు ఇది నీది కాదు. శత్రువుని అందరూ కలిసి టుగెదర్ గా ఏం చేస్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మన ఆర్గనైజేషన్ లో హూ అనే ఒక పదానికి ఏముందో, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు, మనకేదైనా మిత్రులకు ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే దానికి నేను పోర్ చేస్తా ఉన్నాను. ఇది సేమ్ టైం కాకి ఇంకా ఒక మంచి లక్షణం ఉందండి కాకిలో. ఏమైందంటే అది టైం బాగుంది, ఈవినింగ్ ప్రధాన దిగువన అయితే అది ఒక దాంట్లో దానికి ఉన్న లక్షణాలలో గొప్ప లక్షణాలు అంటారు. ఇది సేమ్ టైం కాకి మనము అది నీళ్లు గుండెల నీళ్లుంటే పైకి తెప్పిస్తుంది. ఇంకా గమనించలేకపోతా ఉన్నాం. ఒక కాకి మూగ జీవి ఒక
ఒక సాంగ్ అది కాకి దాన్ని మనకు పాఠ్యాంశాలలో చిన్నప్పుడు దాదాపు 50-60-100 ఏళ్ల కిందనే పాఠ్యాంశంగా పుస్తకాలలో చేర్చిన కాకిని. అది ఇప్పుడు బలగం సినిమా గురించి ఎక్కువ బలం వచ్చింది కాకి. ఇప్పుడు మరి ఇంకా ఒకటి దాంట్లో ఒక మంచి లక్షణం ఉందండి, అది అందరం కూడా తెలుసుకోవాల్సిన లక్షణం. కాకి మగ కాకి ఆడకాకి తన ఒకటే అనుభవించకుండా తనకు దొరికిన ఆనందాన్ని పంచుకోవడం చేస్తూ ఉంది. శత్రువుడు వచ్చినప్పుడు సంఘటితంగా ఎదుర్కొంటూ ఉంది. సమయ పాలన పాటిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైము ఒక ఏదైతే ఆచరిస్తారో అందరూ కూడా ఉన్నవారు మనం ఫాలో అవుతా ఉంటారు. అదే వీళ్ళే చేస్తున్నారు, మనం చేయాలనుకుంటారు. కాబట్టి మనం కొద్దిగా పాటిస్తే కింద వాళ్ళు కొంతమంది పాటిస్తారు అనేది ఉదాహరణగా మీకు చెప్తూ, మరి తప్పకుండా ఈ యొక్క మెసేజ్ మీకు మంచిగా అనిపించినట్టుంది. ఇంకా చప్పట్లు కొడతారు వాళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు 10-15 నిమిషాల్లో ఈ కంప్లీట్ చేసేది 3 క్లబ్బులు చెప్పండి. కొద్దిగా మీరు నేను కొట్టవాలప్పుడే కొట్టండి, చప్పట్లు కొట్టద్దు. జగన్ గారు ఉన్నారా? ప్రతి మనిషి ఏదో ఒక సేవ చేయాలనుకుంటారు, కానీ తాను ఒక్కడి ఏమీ చేయలేడు. మనం చిన్నప్పుడు చదివిన ఐక్యమత్యం వల్ల ఎలా చేయగలుగుతామని. అలాగే లయన్స్ క్లబ్ దేవరకొండకు చేదోడుగా వాదోడుగా ఉంటూ మిత్ర మరియు శాస్త్ర దేవరకొండలో ఏరియాల్లో సేవా కార్యక్రమం చాలా గొప్పగా చేసి చాలా ముందుగా నడుస్తున్నందుకు వారందరికీ అభినందనలు. ముఖ్యంగా లైనిజంలో నయనం ప్రధానం అంటారు. మా దేవరకొండ క్లబ్ గత 37 ఏళ్ల నుంచి నియర్గా 40,000 క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయగలిగినాము. డాక్టర్ రంగారెడ్డి గారి ఒక దీవెన వల్ల, వారి సపోర్టు, ఐ కృష్ణారావు సత్యనారాయణ గారి మాకు టిడ్డింగ్ ప్రోగ్రాంలో దేవరకొండకు వచ్చి ఐ క్యాంప్ పెట్టాలన్నారు. పవన్ గారు గౌరవం ఉంటే ఐ క్యాంప్ పెట్టుడు అంటే ఆ రోజులలో 19లో 70,000 రూపాయలు ఖర్చు. ప్రధాన కార్యదర్శిగా 2022-23, ఇప్పుడు అధ్యక్షుడిగా 2024-25లో ఎన్నుకోవడం జరిగింది. ఎంతో కొంత నాలో పనితనం ఉంది కాబట్టి మీరు గుర్తిస్తున్నారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా ముమ్ము చేయకుండా ఈ సంవత్సర కాలంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి మీ నమ్మకానికి ఒక గుర్తింపు తీసుకొస్తానని హామీ మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న అందరూ కూడా అదేవిధంగా 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మిత్ర కానీ అదేవిధంగా శాస్త్ర కానీ పనిచేస్తూ ఉన్నాయంటే వారందరికీ తత్వవంతంగా ముందుకు పోయినందుకు వారి ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం కూడా వారి టైము టాలెంట్ ప్రెజర్ నుంచి అద్భుతంగా సహకరించిన వారందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే మనందరూ తెలుసు ఈరోజు డబ్బులు ఇష్టోళ్ళు ఉన్నారు కానీ టైం ఇష్టోళ్ళు లేరు. అయినా కూడా మన సొసైటీలో ఇంకా లైనించడానికి అద్భుతమైన టైం ఇచ్చి 1 సంవత్సరం టైం ఇచ్చి పనిచేస్తానని ముందుకు వస్తున్న లీడర్షిప్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు కూడా అభినందన తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు సర్వీస్ అనేది క్లబ్ పెట్టిందే సర్వీస్ చేయడానికి. కాబట్టి క్లబ్ స్ట్రాంగ్గా ముందుకు పోవాలంటే మాత్రం మనం ముఖ్యంగా క్లబ్ మీటింగ్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఇంతకుముందే మన కులం, మనం సమాజ సేవకులం. భారతీయతే మన బలం, మనమంతా భారతీయులం. ఇది మనం సర్వీస్ చేసే ఉద్దేశం నుంచి మాట్లాడతాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ సంస్థకి నేను ప్రెసిడెంట్గా కావడం నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను. నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తా చెప్పగలను. మనం 11 మంది క్రికెట్లో గెలిస్తేనే మనం అంతా గొప్పగా ఫీల్ అవుతాం. మా దేశం గెలిచింది, మేము గెలిచినామని. ఏది మన ఆడం జస్ట్ చూస్తేనే హ్యాపీగా ఫీల్ అయిపోయి మనమే గెలిచినంత ఫీల్లో ఉంటాం. కానీ మనం సభ్యత్వ రుసుము చెల్లిస్తున్నాం. మనం సభ్యత్వం చెల్లించే రుసుము ఇంటర్నేషనల్ పోతుంది, డిస్ట్రిక్ట్ పోతుంది. ఇంటర్నేషనల్లో ఏ విపత్తు జరిగినా దానికి లయన్స్ క్లబ్ అనేది ముందు ఉంటుంది. దానంటే మనం ఇచ్చిన రుసుము అందులో పోతుంది అంటే అక్కడ సర్వైస్ చేసిన గొప్ప ఫీల్ కూడా మనలో ఉండాలి. ఆట చూసినా మనకి అంత ఆనందం ఉంటే ఆ విపత్తుకు సంబంధించిన సహాయం చేసిన వాళ్ళకి మనం ఎంత ఆనందంగా ఉండాలి. పే బ్యాక్ టు ది సొసైటీ.
పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఇక్కడ మనం ఒక 8,000 ఇస్తాం సార్ ఒకసారి మా క్లబ్ గురించి అనుకుంటే మన బయటికి పోతే గట్టి ఖర్చు అవుతుంది. మనం ఇక్కడ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మనం అభాగ్యులు, ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత ఆరోగ్యంగా ఉన్న స్థానంలో ఉన్నానైనా మన సమాజ సేవకు ఉపయోగపడుతుంది, గర్వంగా ఫీల్ అవ్వాలి. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే అందరం చేస్తాం, అందరం మస్తు చెప్తాం, కానీ చేసే కాడికి వస్తే వాళ్ళు చేయం. అంటే వాళ్ళని బ్యాడ్ అని చెప్పట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా అన్ని వదిలిపెట్టుకొని రాజేష్ గారు మాత్రం, నేను మన 3 రోజుల కింద చూశాను, నేను అంతకుముందు కూడా విన్నా, అంటే ధనంజయ్ గారిని విన్నా, రాజేష్ గారిని చూశాను. ఒక పేరు తప్పు పోయిందంటారు, పేరు నాకు లేదంటారు. అన్ని నైట్ 11, 12 ఇంత ఇబ్బందులు పడి కూడా ఆయన ఎందుకు చేస్తున్నారు? మన క్లబ్బులు నిర్వహణ సక్రమంగా జరగాలి అని. వ్యక్తిగత స్వార్థం కాదు సార్, ఇంతకుముందే చెప్పి వ్యక్తిగత స్వార్థం కాదు, మన క్లబ్ వృత్తి మనకి ఇంపార్టెంట్ అని. ఇంకోటి ఏంటంటే మాకు పిహెచ్ఓతో ముందే చెప్పిన, వద్దబ్బా మనకు విశేషాలు వద్దు, మనం ముగ్గురం కలిసే పని చేసుకుందాం, ప్రెసిడెంట్ కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మారం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో నాటు కూలీలతో కలిసి పనిలో నిమగ్నమైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామె. డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారీ యంత్రాన్ని ప్రారంభించిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వెలుగుపల్లి గ్రామ శివార్లోని 365 జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే సామె. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.